ఈ దోశల పెన్నం అయితే కాదండి, దీన్ని మీరు కూడా ట్రై చేద్దామనేసి నేను దోశ వేస్తున్నాను. చాలా చక్కగా వస్తున్నాయండి దోశలు అయితే. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తాను అన్నమాట. రొట్టెలు చేసే పెన్నం అండి ఇది. దోశ కూడా చక్కగా వస్తుంది చూడండి, చాలా సూపర్గా వచ్చింది దోశ. గ్యాస్ మంట అయితే ఎక్కిద్దాం. మాది కొద్దిగా దోశల పెన్నం చెడిపోయింది అనమాట రీసెంట్గా, అందుకే తీసుకుందాంలే నిదానంగానే అనుకున్నాను. దోశలు కూడా చేయలే చాలా రోజుల నుంచి, చూద్దాం ట్రై చేద్దాం అనేసి నేను ఈ పెన్ను మీద దోశ పిండి కూడా పట్టానండి నైట్లోనైతే. గుంత పొంగనాలు వేద్దాం అనుకున్నాను, దీని మీద ట్రై చేద్దామనేసి ఇప్పుడు దోశలు అయితే వేసాను. చక్కగా దోశలు అయితే వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, మంట కొద్దిగా స్లోగానే పెట్టుకోవాలి, ఈ పెన్నం తొందరగా వేడి ఎక్కుతుంది అనమాట. చూసారు కదా, వావ్ చక్కగా వచ్చిందండి. చూడండి, ఎప్పుడైనా దోశల పెన్నం ఇలా చెడిపోతే సడన్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. నేను ఈ పెన్నంకి ముందు ఆయిల్ అంటించాను అన్నమాట. ఆయిల్ అంటించి మళ్ళీ ఈ దోశ అయితే వేసాను. చూసారు కదండి, దోశ చక్కగా వచ్చింది.